హాయ్ అండి, దిస్ ఇస్ శివ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ వాళ్ళు ఓటీఆర్ చేయమని చాలాసార్లు రిమైండ్ చేస్తున్నారు. 2026 మార్చి 25 మాత్రమే చివరి తేదీగా ప్రకటించారు. ఏ అంశాలని తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ చేసుకోమని టీజీపీఎస్సీ వాళ్ళు చెబుతున్నారంటే, మెయిన్గా మీ యొక్క ఫోటోలు అండి. 2015లో కొంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారు, ఓటీఆర్ చేసుకున్నారు, వన్ టైం రిజిస్ట్రేషన్. ఎప్పుడైతే 2015 నుంచి ఎవరైతే చేసుకున్నారో అలాగే ఉండిపోయింది. చాలా మంది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి దాన్ని అప్డేట్ చేసుకోవాలంటే, ఎందుకంటే మీ ఫోటోస్ మారిపోతుంటాయి, మీ ఫేస్లు మారిపోతుంటాయి. అదేవిధంగా మీరు ఓసీఐ క్యాండిడేట్లు అయితే ఈడబ్ల్యూఎస్ కోట వర్తించే వాళ్ళు మీ క్యాస్ట్ని అప్డేట్ చేసుకోవచ్చు. అదే ఎస్సీ కేటగిరీ వాళ్ళు కూడా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ని అప్డేట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎస్సీ కేటగిరీస్ తీసుకొచ్చారు కదా, ఏబిసి అని గ్రూప్ కదా, దాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగులు ఎవరైతే గ్రూప్ 4 ఉద్యోగులు కానీ, గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగం కానీ, లేదా కానిస్టేబుల్ ఉద్యోగం కానీ ఉన్నవాళ్ళు పై ఉద్యోగాల కోసం దీన్ని రాయాలనుకునే, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేకపోతే రాయాలనుకునేవారు తప్పకుండా మీ సర్వీస్ని ఇందులో మెన్షన్ చేయాలండి. అలాగే మీరు ఎవరైతే సర్వీస్ని మెన్షన్ చేస్తారో మీ సర్వీస్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీరు సర్వీస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఒక పోలీస్ ఉద్యోగులు, కానిస్టేబుల్ అయితే మీరు నెక్స్ట్ టైం ఏ ఎగ్జామ్కి అయితే మీరు అప్లై చేద్దాం అనుకుంటారో అప్పుడు మీరు టీజీపీఎస్సీ వారి ఉద్దేశం ప్రకారంగా మీరు క్యాస్ట్ కేటగిరీలో 300 రూపాయలు ఫీజు ఉంటే మీరు అది వర్తించదంటే మీరు ఓపెన్ కేటగిరీలోనే ఫీజు కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది కాబట్టి మీరు ఫర్దర్గా రాసే ఎగ్జామ్కు మీరు ఫుల్ అమౌంట్ ఏదైతే ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎంత ఉంటుందో, అది బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఎవరైనా ఓసీ కేటగిరీ వాళ్ళకి ఎంత జనరల్ ఉంటుందో అంతే ఫీజు కట్టాల్సి వస్తుందండి. దయచేసి దీన్ని మీరు పక్కా చెప్తున్నానండి. ఎవరైతే ఇన్ సర్వీస్ వాళ్ళు ఉన్నారో మీ సర్వీస్ రికార్డ్ని డెఫినెట్లీ అప్లోడ్ చేయాలండి. ఎందుకంటే తర్వాత లేకపోతే ఎన్ఓసి క్లెయిమ్ చేసి మీరు ఇంకో ఉద్యోగానికి పోయేటప్పుడు చాలా ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. మేబీ ఆ ఉద్యోగాన్ని కూడా ఆపే ప్రయత్నాలు ఉంటాయి. దయచేసి కానిస్టేబుల్ కానిస్టేబుల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, గ్రూప్ 3 గ్రూప్ 4 ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు, గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా దీన్ని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.